ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీడియో రూపంలో నేను మీతో మాట్లాడడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశములకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించాలి. నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాలు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. చాలు. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈరోజు వాక్యం నీది బిడ్డల నివారణ నిలబడి నేను నీ వాడినై ఉన్నాను. నాతో మాతో అందరితో మాట్లాడి నీ కార్యములు జరిగించి వెనుగల చెవి గ్రహించగల మనసు మాకు తెచ్చామని యేసు నామమున వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి. నేటి వాక్యం ధ్యానం చేద్దాం. భూరాజులు కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాల్లో యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీపించి ఆలోచన చేస్తున్నారు. ప్రియులారా, నేటి కాలంలో మనం చూస్తే భూరాజులు, ఏలికలు, అధికారులు, నాయకులు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగాను ఆయన కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి సంఘటనలు మనం నేటి కాలంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, గడ్డు కాలం రాబోతుంది. ప్రాణాంత కాలంలో దేవుని ప్రజలైనటువంటి వారి మీద దాడులు జరగబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి అని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నారు. దేవుని కొరకు నిలబడేటువంటి ఒకే ఒక్కడు కావాలి అని వాక్యం చెప్తుంది. నీవు దేవుని కొరకు నిలబడిన వ్యక్తి అయితే కనుక దేవుడు ఖచ్చితంగా నీకు ఎదురొచ్చినటువంటి ప్రతి అవరోధాన్ని తొలగించి దేవుడు నేను ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపించబోతున్నాడు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి కఠోరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాగనే దేవుడు వాటి నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి వాక్య గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకే ఒక్కడు దేవుని కొరకు నిలబడిన వాడు అన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకే ఒక్కడు నిలబడినప్పుడు ఎన్నో విపత్కరమైన పరిస్థితులు వచ్చినటువంటి సంఘటనలు మనం చూస్తాం. అలాగనే అందరూ ఒకటైనప్పుడు ఒక వ్యక్తి ఒకరిగా నిలబడినప్పుడు ఎంతో కృంగిపోయే పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరించబోతూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, గమనించాలి. దేవుని కొరకు నిలబడాలనేటువంటి ఉద్దేశం నీలో ఉన్నట్లయితే పరిస్థితులన్నీ కూడా దేవుడు తొలగించి దేవుడు నేను ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోంచి ఉదాహరణగా మన వాక్య గ్రంథంలో ఒక భక్తుని గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివితే కనుక దానియేలు కొనుపబడినటువంటి సంఘటన మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యోధారాజుగు యెహోవా యాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు దండెత్తు వచ్చి ముట్టడి వేయగా ప్రభు యోధారాజుగు యెహోవా యాకీము దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచిన రాజు అష్పెనజోను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను. ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజనగరనందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పు. మరియు రాజు భుజించే ఆహారము నుండి తను పానము చేయు ద్రాక్షరసముల నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, యోధా దేశం మీదకి దండెత్తి రావడం, అలాగనే ఇశ్రాయేల్లో కొంతమందిని తీసుకుపోవడం, రాజవంశంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకుపోవడం, మరి రాజవంశంలో వచ్చినటువంటి ఆ పిల్లలకు ఏమంటే 3 సంవత్సరాలు రాజుగారు తిన్నటువంటి దాంట్లో కొంత భాగాన్ని అనుదిన ఆహారముగా వాళ్ళకి ఇమ్మని నపుంసకుల అధిపతికి ఆజ్ఞాపించాడు. అయితే
కొంతమందిని బాలుని తీసుకొచ్చారుగా, దాంట్లో ఒక బాలుడు దానియేలు షద్రక్ మెషక్ అబేద్నెగో వారు. కాబట్టి ఈ నలుగురు బాలురు కూడా తేబడ్డారు. అలాగనే తక్కిన బాలురు కూడా ఉన్నారు, తక్కిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ రాజుగారు తినేటువంటి భోజన పదార్థాలు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక ఆజ్ఞ కదా. కాబట్టి ఈ యొక్క రాజుగారు తినేటువంటి భోజన పదార్థాలు తీసుకువెళ్ళినప్పుడు దానియేలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాజుగారు తినే ఈ యొక్క భోజన పదార్థాలు మేము తిని మమ్మల్ని మేము అపవిత్రం చేసుకో అని చెప్పి మాకు శాఖ ధాన్యాదులు మాత్రమే ఇమ్మని కోరినటువంటి విషయాన్ని మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా గమనించాలి, సాధారణంగా రాజుగారు తినేటువంటి భోజన పదార్థాలు ఆషామాషి అయినవి కాదు. ప్రియులారా గమనించాలి. కాబట్టి గొప్ప రాజ విందు భోజించడానికి కూడా ఏమాత్రం కూడా అంగీకరించలేదు దానియేలు. ఎందుకనంటే రాజుగారికి అర్పించేటువంటి పెట్టేటువంటి భోజన పదార్థాలు ఒకవేళ బలి ఇచ్చినవి అయి ఉండొచ్చు, వారి దేవతకి అర్పించి మరి ఆ తర్వాత తీసుకొచ్చి వండినటువంటివి అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా దానియేలు చాలా పర్ఫెక్ట్గా నిలబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. రాజు తినే భోజన పదార్థాలు తిని మమ్మల్ని మేము అపవిత్రం చేసుకోం, కాబట్టి మాకు శాఖ ధాన్యాదులు మాత్రమే ఇమ్మని వాళ్ళు అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగనే నపుంసకుల అధిపతి చెప్తాడు, ఒకవేళ నేను ఆ రీతిగా మీకు శాఖ ధాన్యాదులు ఇస్తే కనుక మీరు అందవికారంగా తయారైనట్లయితే రాజుగారు ఖచ్చితంగా ఖండితంగా నన్ను ఉద్యోగులను తీసివేస్తాడు, లేకపోతే నాకు ఒకవేళ మరణశిక్ష విధించవచ్చేమో అన్నటువంటి ఉద్దేశంతో భయపడి అలాగ కుదరదని చెప్పినప్పుడు 10 దినాలు మాత్రమే మమ్మల్ని పరీక్షించము అని చెప్పి దానియేలు షద్రక్ మెషక్ అబేద్నెగో వారు చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం. అలాగనే 10 దినాలు చూసినప్పుడు వారి ముఖం అంట ఇతర బాలురు కంటే ఏమన్నా సౌందర్యంగా ఉన్నట్లుగా మన దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా అలాగనే ఈ 10 దినాలు చూసిన తర్వాత వీళ్ళ యొక్క ముఖ సారూప్యం చాలా అద్భుతంగా ఉన్నందువలన ఇతర వాళ్ళకంటే, అంటే రాజుగారు తీసుకొచ్చేటువంటి భోజన పదార్థాలు తిని వాళ్ళు అడ్డదిడ్డంగా ఎలా పెరిగారు మనకు తెలియదు. కానీ కాబట్టి ఇక్కడ దానియేలు మాత్రం శాఖ ధాన్యాదులు తింటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మంచి సౌందర్యాన్ని ఇచ్చాడు, జ్ఞానం విద్య వివేకం కలిగిన ఆత్మను వారికి ఇచ్చాడు. అలాగనే మరి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాజు సముఖంలో తీసుకొచ్చినప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి వారి యొక్క ముఖ సౌందర్యాన్ని చూసి రాజుగారు వారితో మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా గమనించాలి, వారు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి జ్ఞానం కలిగిన వాడిగా దానియేలు ఎన్నిక చేయబడినట్టు విషయాన్ని మనం చూస్తాం. అలాగనే చిన్నతనంలోనే దేవుడి మీద భయం భక్తి కలిగిన వాడిగా పెంచబడ్డాడు. అలాగనే పరిస్థితులు ఎదురైనా, ఏమంటే పరాయి దేశం వచ్చినా, తనది కాని దేశానికి వచ్చినా, చెరగా వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. ప్రార్థన అనుభవాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదని దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తాం. అలాగనే తనతో పాటు తన స్నేహితులు కూడా ప్రార్థించే వారిగా ఉండాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడిగా ఉన్నట్లుగా యథాప్రకారంగా పరిస్థితులు ఎదురైనా ఏ మాత్రం కూడా దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థన పరుడుగా ఉన్నటువంటి సంఘటన మనం చూస్తాం. ఒకటి ఏమండి, భోజన పదార్థాలు తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోం అన్నప్పుడే అతని యొక్క భక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. రెండవది ప్రార్థనాపరుడుగా యథావిధిగా ప్రార్థనాపరుడుగా గదిలోనికి వెళ్ళి తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేయవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చూస్తాం. అలాగనే మరి తర్వాత మనం 2వ అధ్యాయానికి వచ్చేసరికి రాజుకు నెబుకద్నెజరు కలగన్నాడంట. కల భావాన్ని చెప్పాలి అని చెప్పి దేశం ఉన్నటువంటి తక్కిన జ్ఞానులందరినీ పిలవనంపించాడు. ఆ జ్ఞానులు ఎవరు కూడా ఆ రాజుగారు కన్నటువంటి కల భావాన్ని వివరించలేకపోయారు. దాంట్లో ఈ యొక్క షద్రక్ మెషక్ అబేద్నెగో వారు కూడా ఉన్నారు. అయితే తక్కిన జ్ఞానులతో పాటు వీళ్ళు కూడా సంహరించబడడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేక ఆ యొక్క దానియేలే రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏమని అంటే, రేపు ఈ వేళకి కలభావాన్ని నేను వివరిస్తానని ఎంతో ధైర్యంగా చెప్పడాన్ని మనం చూస్తాం. అయితే దేవుని కొరకు నిలబడ్డాడు దానియేలు. దేవుని మీద విశ్వాసం పెంపొందించుకున్నాడు. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు జ్ఞానం కలిగిన వాడు అనేటువంటి ప్రగాఢమైన నమ్మకం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. దేవుణ్ణి అడగకుండానే ముందుగానే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు రాజుగారి దగ్గరికి వచ్చి. రాజా, రేపు ఈ వేళకు నీవు కనిన కల భావాన్ని నేను చెప్తానని చెప్పాడు. అలాగనే రాజుగారు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ చెప్పకపోతే వారందరికంటే ఎక్కువ మరణశిక్షకు పాత్రుడు అవుతాడని మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే తక్కిన జ్ఞానుల కంటే ఎక్కువగా శిక్షకు పాత్రుడు అవుతాడు.
ఎందుకనంటే రాజుగారితో ఢీకొన్నాడు. ఖచ్చితంగా రేపు ఈ వేళకి నేను ఇక కలను కలభావాన్ని చెప్తానని చెప్పాడు. ఆ తర్వాత తన స్నేహితులు తీసుకెళ్లి యథాప్రకారంగా ప్రార్థనకు వెళ్ళాడు. గదిలో ప్రార్థన చేసుకున్నటువంటి సంఘటన మనం చూస్తాం. ఆ రోజు దేవుడు అతనికి చక్కటి దర్శన భావాన్ని విశుద్ధపరిచాడు. ఆ దర్శనాన్ని తీసుకొచ్చి రాజుకు చెప్పాడు. రాజుగారు ఆనందించాడు. జరగబోయేటువంటి విషయాల గురించి దానియేలు వివరించాడు. అలాగనే చాలా అద్భుతంగా రాజు సంతోషించి ఆ రాజు కనపరిచినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. దానియేలు దేవుడే నిజమైన దేవుడు, పూజ్యార్హుడు అని చెప్పి ప్రకటించినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. దానాలు ఇచ్చాడు, రాజుగారు దృష్టిలో పడ్డాడు ఈ దానియేలు. ప్రియులారా గమనించాలి. అలాగనే తర్వాత మనం గమనించినట్లయితే కనుక తర్వాత రాజగు బెల్షస్సరు విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ రాజగు బెల్షస్సరు విషయం నెబుకద్నెజర్ విషయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ దర్శనం వచ్చింది. బెల్షస్సరు విందు చేస్తున్నటువంటి సంఘటన. బెల్షస్సరు కాలంలో వారు దేవుని మందిరంలోంచి తెచ్చినటువంటి ఉపకరణాలు, దేవుని మందిరంలోంచి తెచ్చినటువంటి పాత్రలన్నింటిలో ద్రాక్షరసం పోసి వారు మరి అధిపతులతోనూ అలాగనే మరి ఉపపత్నులతోనూ అందరితో కలిసి వారు విందు చేస్తున్నటువంటి సమయంలో మెనెమెనెట్ టేకెలు పార్సన్ అనే ఒక మానవ హస్తం వచ్చి గోడ మీద రాయడం చూస్తాం. అప్పుడు స్థూలకాయుడుగా ఉన్నటువంటి ఇక బెల్షస్సరు గడప మీద పడిపోయాడు. ఆ హస్తాన్ని చూసిన వెంటనే అక్కడ త్రాగి చాలా మత్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎటుపడతాడు పారిపోయిన సంఘటనలో ఈ స్థూలకాయుడుగా ఉన్నటువంటి బెల్షస్సరు పడిపోయినటువంటి సంఘటన మనం చూస్తాం. అయితే అలా చూస్తూ ఉండగానే గోడ మీద ఒక మానవ హస్తం, అగ్ని లాంటి ఒక మానవుని హస్తం గోడ మీద రాస్తుంది. ఏమని అంటే మెనెమెనెట్ టేకెలు పార్సన్ అని. కాబట్టి ఈ మెనెమెనెట్ టేకెలు పార్సన్ అనేటువంటి ఆ మాట ఏంటో తెలియక వీళ్ళు సందిగ్ధతలో ఉన్నప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి అందరిని కూడా పిలిచారు. జ్యోతిష్కుల్ని పిలువనంపించారు, అడవి విద్య గల వారిని పిలువనంపించారు, శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోయారు. అయితే ఒక కౌరు పెట్టారు. ఏమని అంటే రాజు నెబుకద్నెజర్ కాలంలో ఒక గొప్ప దర్శనాన్ని, దాచిన భావాన్ని చెప్పినటువంటి వాడు ఉన్నాడని చెప్పినప్పుడు ఆ దానియేలు తీసుకురమ్మన్నారు. దానియేలు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ భావం ఏంటి, మెనెమెనెట్ టేకెలు పార్సన్ అనేటువంటి భావం ఏంటి అని అన్నప్పుడు ఆ భావాన్ని కూడా వివరించాడు ఈ దానియేలు. కాబట్టి దేవుడు నీ యొక్క ప్రభుత్వాన్ని లెక్క చూసి దాన్ని ముగించాడు. నీ మీద ఉన్నటువంటి నీకు ఇవ్వబడినటువంటి రాజ్యం దేవుడు మరి మరొకరికి ఇచ్చేస్తాడనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి సంఘటన మనం చూస్తాం. అప్పుడు వెంటనే ఈ ఎంత గొప్ప భావాన్ని తెలియజేసినటువంటి వాడు అని చెప్పి చాలా సంతోషించి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దానాలు దానియేలుకి ఇచ్చి ఆ తర్వాత అందరికంటే గొప్పవాడిగా ఎంచినటువంటి సంఘటన మనం చూస్తాం. మరి గొప్ప తత్వజ్ఞానం కలిగిన వాడు దానియేలు అని చెప్పి అందరి ఎదుట అతన్ని ప్రశంసించినట్టు, అలాగనే దానియేలు నమ్మిన దేవుడే పూజ్యార్హుడని దేశమంతా ప్రకటించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగనే తర్వాత మరలా మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేసినట్లయితే రాజుగారు ఇంత జ్ఞానం కలిగిన వాడు నా దేశంలో ఉండడం నాకు చాలా సంతోషం. కాబట్టి ఈ ఖచ్చితంగా ఇంత భక్తి కలిగినటువంటి వాడు, ఇంత విధేయత కలిగిన వాడు, ఇంత నీతిపరుడు, ఇంత యథార్థత కలిగిన వాడు, కాబట్టి ఇతడు నా ఆస్థానంలో ఉండాలి, నా దేశంలో ప్రముఖుల్లో ఉండాలి, అలాగనే నా యొక్క రాజ్యంలో అధికారిగా ఉండాలనేటువంటి ఉద్దేశం కలిగి ఈ దానియేల్ని ఏం చేశాడు అని అంటే 120 సంస్థానాల్లో ప్రధానులుగా ముగ్గురిని ఏర్పరిచి ఆ ముగ్గురులో దానియేల్ని ప్రధానిగా దేవుడు ఇక రాజు ద్వారా ఏర్పరిచినటువంటి సంఘటన మనం చూస్తాం. ఎందుకు అనంటే చిన్ననాటి నుండి దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు, దేవుని భయంలోను భక్తిలో ఉన్నాడు. కాబట్టి తన జీవితాన్ని ఎంతో పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి దాన్ని కాపాడుకుంటున్నటువంటి విధానాన్ని రాజులు గమనించారు. అలాగనే అతని యొక్క యోగక్షేమాలు ఏంటో కూడా తెలుసుకున్నారు. అలాగనే తన యొక్క జీవితం ఎలాంటిదని తెలుసుకున్నారు. అతడు ఎంత జ్ఞానం కలిగిన వాడో వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి దేవుని ప్రేరణ బట్టి ఈ దానియేల్ని 120 సంస్థానాల్లో ఏమంటే ముగ్గురు ప్రధానులుగా చేస్తే ఆ ముగ్గురులో ఒకడు ప్రముఖుడిగా ఈ దానియేలు చేయడాన్ని బట్టి మనం మరి సంతోషిస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి, ఈ దానియేల్ని ప్రథముడుగా చేయడాన్ని బట్టి తక్కిన అధిపతులకి, అలాగనే రాజులకు, అలాగనే సామంతులకు,
సామాన్యులకు, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఏలికలకి, వీళ్ళందరికీ కూడా ఏమంటే అదొక రకమైనటువంటి విరోధ భావం కలిగింది. ఎందుకు అనంటే ఈ 120 సంస్థానాల్లో జరిగేటువంటి ఆ పరిపాలనలో వచ్చేటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్కపత్రం లేకుండా ఈ అధిపతులందరూ కూడా వాళ్ళ ఇష్టానికే దాన్ని వాడుకున్నటువంటి సంఘటనలు బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇక్కడ దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మనుషులు కాక దేవునికి భయపడేవాడు. కాబట్టి ఈ దేవునికి భయపడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా ఎలాంటి పాపం కూడా అతడు చేయడానికి వీలు లేదు. ఎందుకనంటే వాడు లక్ష్య పెట్టేది మనుషులను కాదు, దేవుని లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి మాట, చూపు, ప్రవర్తన, ఆలోచన, తన క్రియలు, విధానం అంతా కూడా దేవునికి లెక్క చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంటాడు. కాబట్టి అలాంటి వాడు అధికారంలో ఉన్నా, అలాంటి వాడు ఎవరి నాయకుడిగా ఉన్నా ఖచ్చితంగా దేశానికి మేలు జరుగుద్ది. ఎందుకు అనంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడిగా ఉంటాడు కాబట్టి, ఎందుకు అనంటే నీతిమంతుడిగా ఉంటాడు కాబట్టి, న్యాయాన్ని పరిపాలిస్తాడు కాబట్టి, న్యాయం ప్రకారంగా నడుస్తాడు కాబట్టి, అన్యాయాన్ని ఏమాత్రం కూడా సహించేవాడు కాదు కాబట్టి, ఇంత తత్వ జ్ఞానం కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు, అతి శ్రేష్టమైన బుద్ధి జ్ఞానం కలిగిన వాడు దానియేలు. కాబట్టి ఈ దానియేలు ఎప్పుడైతే రాజ్యాధికారంలోనికి వచ్చాడో, అధిపతుల లిస్టులోనికి వచ్చాడో, అక్కడి నుంచి ఈ అధిపతులకి, సహస్రాధిపతులకి, ముఖ్యులకి, ఈ ప్రధానులకి ఎవరికి కూడా నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. అందుకునే పరిస్థితి గ్రంథంలో మనం చదువుతూ కనుక వీళ్ళందరూ ఏకంగా కూడా వస్తున్నారంటే 7వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుండి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి అయి ఉందువుగాక. ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి. చూడండి, ఈ 3వ వచనం చదవము సారి. 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. కాబట్టి అసమస్యమైన వాళ్ళని మన రాజ్యాధికారంలో కూర్చోబెడితే పిచ్చోడి చేతిలో రాయ ఎవడ నెత్తి మీద పడదో తెలియదు. కాబట్టి ప్రియులారా, రాజ్య పరిపాలన చేయాలి అని అంటే తగినటువంటి జ్ఞానం కావాలి, తగిన తెలివితేటలు కావాలి, తగిన ఆలోచన కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని భయం ఉండాలి. కాబట్టి అన్ని కలగొలిపి దానియేలులో ఉన్నట్లుగా రాజు గమనించి ఈ అధిపతుల్లో ఈ దానియేలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ అధిపతుల్లో ఒకనిగా, ప్రధానిగా ఎంచినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. చదువుదాం. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి అని ఉండి తగిన హేతు కనబడుతున్నారు. ఎన్నో రకాలుగా ఒక నేరం అనేది అతని మీద పడితే దాన్ని ఆశగా తీసుకుని రాజు నుంచి దూరం చేయాలి, దేశం నుంచి దూరం చేయాలి, అతన్ని శిక్షించాలి, అతన్ని బంధించాలి, అతన్ని బాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గుంపు కూడినటువంటి వ్యక్తులు మనం చూస్తాం. వీళ్ళు ఎక్కడ ఏం మాట్లాడినా దాంట్లో తప్పు పట్టే విధంగా ఆలోచిస్తున్నారే కానీ అతనికి అనుకూలంగా మాట్లాడాలనేటువంటి ఆలోచన వీళ్ళలో లేదు. చదవండి. తగిన హేతువు కనిపెట్టుచుండురి గాని దానియేలు నమ్మకస్తుడు, ఏ నేరమైన ఏ తప్పైనను చెయ్యవాడు కాడు గనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయారు. ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపం కనుగొనలేకపోయారు. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లన్నారు, రాజుకు దర్యావేషు చిరంజీవి అయ్యుందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు 5 గుంపులు. చూసారా, భూరాజులు ఏకీవించి ఆలోచన చేస్తున్నారు. భూరాజులు అభిషక్తునికి విరోధంగాను ఏలికలు ఏకీవించి ఆలోచన చేస్తున్నారని మనం చదువుకున్నాం కదా. ఎంతమంది అంటే ఇల్లు చదవండి.
రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, సైన్యాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరచండి, దాని శాసనముగా చాటింపు చేయండి. ఎట్లనగా 30 దినాల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దకు మానవుని యొద్దైనా ఎవడును ఏ మనవి కూడా చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారం రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయులకి పారసీకులకి పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేశారు. కాగా రాజుకు దర్యావేషి శాసనం రాయించి సంతకము చేసిన ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నప్పుడు అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటిపై కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచూ వచ్చింది. ఆ మనుషులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం ఆయనను బ్రతిమాలుకొనుట చూచి రాజు సముఖమునకు వచ్చి శాసనం విషయమును బట్టి రాజా 30 దినాల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికి మానవునికైనా ఎవడను ప్రార్థన చేయకూడదు. చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడునని ఆజ్ఞేయగా ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయులకి పారసీకులకి పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం ఎవడను దాన్ని రద్దుపరచజాలరు అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ దానియేలు ఏదో రకంగా ఈ యొక్క రాజ్యాధికారులోంచి బయటికి నెట్టివేయాలి, అతని మీద శిక్ష మోపాలి, అతను చంపాలి, అతని మీద నేరం మోపి ఏదో రకంగా ఈ రాజ్యాధికారులోంచి తీసేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేశారు. వీళ్ళు ప్లాన్ చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి సందడిగా వెళ్ళారు. వీళ్ళందరూ వచ్చేటప్పటికి రాజుగారు ఏంటి ఇంత ఆనందం ఏంటి, కారణం ఏంటి అని అన్నప్పుడు మనం చదువుకున్నాం కదా. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, రాజు నీలాంటి వాడు ఇంకా ఎక్కడ కూడా ప్రపంచ దేశాలు ఎక్కడ ఉండరు, కాబట్టి నువ్వు గొప్ప పరిపాలన మేము ఉండడం చాలా సంతోషం, కాబట్టి నీ ఇంత గొప్ప పరిపాలనలో మేమందరూ సంతోషంగా ఉన్నాం, కాబట్టి ఒక నెల మాత్రం ఏ దేవుణ్ణి దేవతను కానీ ఏ మానవుని దగ్గర కానీ విన్నవించుకోకూడదు. ఎవరైనా కష్టం ఉన్నా, కన్నీరున్నా, శ్రమలైనా, సమస్యలైనా నీ దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించుకోవాలి తప్ప ఎవరైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష విధించాలి, తప్పదు అని చెప్పినప్పుడు ఇది శాసనం కూడా చేయాలని అడిగినప్పుడు అందరూ మంత్రులు, సహస్రాధిపతులు, భూరాజులు అందరూ కూడా అడిగినప్పుడు రాజుగారు సైతం ఏం చేస్తాడు, కాబట్టి చాలా సంతోషించాడు. కాబట్టి ప్రియులు గమనించాలి, దేవుణ్ణి అనుకున్నాడేమో, నేనే దేవుణ్ణి అనుకున్నాడేమో, ఒకవేళ ఆలోచించాలి కదా. అయ్యో ఆధ్యాత్మికం వేరు, పరిపాలన వేరు అనేటువంటి ఆలోచన రావాలి కదా. కాబట్టి ఒక మానవుడైతే మాత్రం మానవుడే దేవుడిగా ఎంచుకుంటారా? కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా శాసనాన్ని వెల్లడి చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి శాసనం రాయడం, దాని మీద ముద్రపు ఉంగరాన్ని వేయడం మనం చూస్తాం. అయితే వీళ్ళు అక్కడి నుంచి దానియేలు ఇంటికి వచ్చేసిన తర్వాత యథాప్రకారంగా దానియేలుకి తెలుసు ఇట్టి శాసనం సంతకం చేయబడిందని కూడా తెలుసు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా, కష్టమైన, కన్నీరైనా, నిందలైనా, బాధలైనా దేవుని విడిచిపెట్టలే. కాబట్టి ఈ రోజున చాలామంది కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇంతమంది నా మీద వ్యతిరేకంగా నిలబడ్డారు కదా, ఇంతమంది నా మీద లేనిపోయిన నిందలు మోపాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కదా, నాకెందుకు వచ్చిందిలే, నాకెందుకు వచ్చిన బాధ ఇదే అని చెప్పి చాలామంది వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కాబట్టి ప్రియులారా, మనకు జీవాన్ని ఇచ్చినోడు దేవుడు, మనల్ని కాపాడినోడు దేవుడు, మనల్ని రక్షించినోడు దేవుడు, మనల్ని నడిపించేవాడు దేవుడు, మనల్ని పోషించేవాడు దేవుడు. కాబట్టి దేవుని విడిచిపెట్టమని ఎవరు చెప్పారు? దేవుని విడిచిపెడితే కనుక నీ సుడిగుండలోంచి నువ్వు బయటపడలేవు, నీ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడలేవు. ప్రియులారా గమనించాలి, నీకు విరోధంగా గుంపు లేచిన, నీకు విరోధమైనటువంటి మాటలు మాట్లాడినా, నిన్ను అవహేళనకు గురి చేసిన, నిన్ను నిందల పాలు చేసిన,
నీకు వ్యతిరేకమైనటువంటి నేరాలు నీ మీద మోపిన, నిన్ను ఏదో రకంగా హింసించాలని మానసికంగాను అలాగనే శారీరకంగాను ఇబ్బంది పెట్టాలనేటువంటి గుంపు లేచినా సరే నువ్వు మాత్రం దేవుని విడిచిపెట్టద్దు. నువ్వు పట్టుకున్నటువంటి భక్తిని కొనసాగించు, ప్రార్థన విడిచిపెట్టద్దు. పరిస్థితులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దానియేలు మాత్రం దేవుని విడిచిపెట్టలే, తన ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకోలేదు. కాబట్టి తనకు తెలుసు దానియేలుకి ఖచ్చితంగా నేను దేవునికి ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా నా మీద నేరం మోపుతారు, నన్ను మరణశిక్షకు పాత్రను చేస్తారు అని దానియేలుకి తెలిసి కూడా ఏమన్నా యథాప్రకారంగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ఆ సహస్రాధిపతులు అధిపతులందరూ కూడా కాసు కూర్చున్నారు, ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి మన 2 కళ్ళే అనుకోవచ్చు, కానీ మనం చూసే 1,00,000 కళ్ళు మనం చూస్తూనే ఉన్నాయి. కాబట్టి పిల్లలు గమనించాలి, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. నిందలు, శ్రమలు, కరువు, కష్టం, ఇబ్బందులు, సమస్యలు, సాతాన శోధన ఎదురైనా దేవుని విడిచిపెట్టక విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయి. నువ్వు పడిన గుంట నుంచి దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు, నీ శ్రమల వలయ నుంచి దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు, ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. కాబట్టి ఈ మాట సత్యం. దేవుని కొరకు నిలబడేవాడు ఒక్కడే. ఆ ఒక్కడు నీవైతే నీ పక్షాన్ని దేవుడు తన దూతలుగా ఆజ్ఞాపిస్తాడు నేను రక్షించడానికి. పిల్లలు గమనించాలి, ఇక్కడ దానియేలు దగ్గరికి వచ్చేసారు. రెడ్ హ్యాండెడ్గా దానియేలు పట్టుకుని రాజు సముఖానికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి 6వ అధ్యాయంలోనే చూద్దాం. ప్రార్థన చేయించు ఉండగా 13వ వచనం నుండి, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనములే గాని లక్ష్య పెట్టక అనుదినము మమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడు అనేది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేసిన. ప్రియులారా గమనించాలి, రాజుగారికి దానియేలు అంటే ఇష్టం, కానీ ఈ అధిపతులకి, ఈ అధికారులకి, మంత్రులకి దానియేలుని తప్పించాలనేటువంటి ఆలోచన. చూడండి, దానియేలు అంటే రాజుగారికి ఇష్టం, రాజుగారంటే దానియేలుకి ఇష్టం కాబట్టే ఒక దేశానికి సంబంధించిన వాడైనా సరే, ఏమండి, అతను బానిసగా వచ్చినా సరే అతనికి అధికారం ఇచ్చాడు, అతని అధిపతుల్లో ఒకనిగా చేశాడు. కాబట్టి ఈ దానియేలుని రాజుకు దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మంత్రులు, సహస్రాధిపతులు, దేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ గుమికూడి వచ్చారు. కానీ ఈ రాజుగారు ఏదో రకంగా విడిపిందాం అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా సాయంత్రం వరకు కూడా ఆ వాదోపవాదాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకున్నారంటే ఏదో రకంగా దానియేలుని తప్పించాలనేటువంటి ఉద్దేశంతో రాజు ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో 15వ వచనం, ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధిని కూడగా సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని ఏ మనవి గాని ఎవడను మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకొనవలనని తెలుసుకోవలననేది అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలు పట్టుకుని పోయి సింహం గోవులో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నేను రక్షించినని దానియేలుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించాలి, దానియేలుకి తెలిసి, రాజుగారికి తెలుసండి అనుదినము సేవించే దేవుడు గొప్పోడని. కాబట్టి అతడిని నమ్మిన దేవుడు గొప్పోడని రాజు కూడా తెలుసు. ఆ కాలంలో ఎవరు నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు, ఆ తర్వాత బెల్షాజరు ఒప్పుకున్నాడు, ఇప్పుడు దర్యావేషు ఒప్పుకున్నాడు, హల్లెలూయా, కోరేషు కూడా ఒప్పుకున్నాడు. పిల్లలు గమనించాలి, దేవుని ప్రజల్ని యెరూషలేము పంపించాడు కోరేషు. కాబట్టి నాలుగు రాజులు కాలంలో దానియేలు బబులోను దేశంలోనే ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, ఒక్కడు దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. కాబట్టి చెరగా తేబడినటువంటి వారి పక్షాన నిలబడడానికి దేవుడు ఒక్కడిని నిలబెట్టాడు. కాబట్టి అక్కడ దేవుని గొప్పతనాన్ని చాటించుకోవడం కొరకు దేవుడు బబులోను దేశానికి దానియేలు కొనుపోబట్టినట్లుగా దేవుడు చేశాడు. ప్రియులారా గమనించాలి, నీ ద్వారా దేవుని ప్రణాళిక ఏదో ఉంది.
కాబట్టి నీ జీవితంలో కష్టాలు, కన్నీరు, బాధలు, నిందలు, శ్రమలు, సమస్యలు ఎదురవుతున్నాయని అంటే నీ జీవితం ద్వారా దేవుడు గొప్ప గొప్ప సాక్ష్యాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీ ద్వారా గొప్ప మేలు ప్రజల పక్షంగా దేవుడు చేయబోతున్నాడు. నీ ద్వారా దేవునికి నామానికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాడు, బాధపడుతున్నావేమో, అయ్యో నా బంధువులు, నా స్నేహితులు, నేను నమ్మిన వారే నా మీద తిరుగుబాటు చేస్తున్నారని నువ్వు బాధలో ఉన్నావేమో, ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఎందుకు భయపడాలి? ఎందుకు ఇలా జరిగిందని దేవుని మీద ఎందుకు నువ్వు పోరాడాలి? కాబట్టి నీ జీవితంలో దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. ఇక్కడ దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు, విశ్వాసంతో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. తన పట్టు వదలకుండా పరిస్థితులు తారుమారైనా తన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోలే, తన భక్తి జీవితాన్ని పోగొట్టుకోలే. ఇది వ్యర్థమని దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టలే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు పద్ధతులను అనుసరించలేదు. కాబట్టి ఏది ఏమైనా దేవుడే నా జీవితం, ఆయన వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాననేటువంటి ఉద్దేశంతో, కష్టమైన కన్నీరని దేవుని కొరకు బ్రతుకుతా, దేవుని కొరకే జీవిస్తాననేటువంటి ఉద్దేశంతో దానియేలు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ చంపివేసినా పర్లేదు, దేవుని కొరకే నిలబడతాననేటువంటి దానియేలు తీర్మానం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ అధిపతులు అందరూ తీసుకొచ్చి దానియేలు ముందు పడవేసిన, రాజు ముందు పడవేసిన దానియేలుని ఆ రాజు బంట్రోతులకు అప్పగించిన ఒక్క మాట చెప్తున్నాడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజు గారికే తెలిసింది ఆ దానియేలు నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప శక్తి సామర్థ్యం కలిగిన వాడో ఆ రాజుగారికి తెలిసింది. ఓ దానియేలు, నువ్వు పూజించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడయ్యా అని చెప్పి దానియేలుకి రాజుగారు చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లలు గమనించాలి, ఆ దానియేలు ఏమాత్రం కూడా భయపడలే. వాళ్ళ కాలు పట్టుకుని బ్రతిమాలే, అయ్యో ఏమైనా సరే ఇక మీదట నేను నా దేవుని పూజించను, మీరు చెప్పినట్లుగా చేస్తానని ఏమాత్రం కూడా బ్రతిమాలుకోలే, నాకు అవకాశం ఇవ్వండి అని ఏమాత్రం కూడా బ్రతిమాలుకోలే. చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు దానియేలు. తీసుకువెళ్ళి బోన్లో పడేశారు, సింహం బోన్లో పడవేశారు. రాత్రంతా అవి ఆకలితో ఉన్నాయి. కాబట్టి పడవేసిన వెంటనే పట్టుకుని తునాతునుకలు చేసేయాలి ఇవి సింహాలు. కానీ ఆ సింహాల నోలను మూయడానికి దేవుడు తన దూతనికి ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథంలో 6:17 వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసేశారు. మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించేసారు, ఎవరు తీయకుండా ఉండడానికి. అంతటి రాజు తన నగరికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతని నిద్ర పట్లే. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహము గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన చాలు. పిల్లలు గమనించాలి, ఈ ముద్ర వేసేసిన తర్వాత రాజుగారు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు నిద్రపట్టలే. ఆ తండ్రి వాయిద్యాలు వాయించే వాళ్ళందరినీ కూడా ఆపేశాడు. విందు అక్కర్లేదు అన్నాడు. కాబట్టి ఎంతో దుఃఖముఖంతో ఉపవాసం ఉండి ఆ రాత్రంతా నిద్ర పట్టకుండా ఎదురు చూస్తున్నాడు. ఇంత గొప్ప సేవకుడు నేను పోగొట్టుకున్నానే, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు, ఇంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నేను పోగొట్టుకున్నాననేటువంటి వేదనతో అతని యొక్క మనసు కలిసి వేయడాన్ని బట్టి ఆ రాత్రంతా నిద్ర పట్టక తెల్లవారుజామునే, రాజులు సాధారణంగా ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోతారు, తెల్లారు ఎప్పుడో లేస్తారు. కానీ ఈ దానియేలు కోసం ఆ రాజుకి రాత్రంతా నిద్ర పట్టలే. ఉపవాసంతో ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాడేమో. అలాగనే ఆ యొక్క దానియేలు కోసం ఎంతో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దానియేలు కోసం రాజు ఉపవాసం ఉంటే అక్కడ దేవుడు సింహాలకు ఉపవాసం పెట్టేశాడు. కాబట్టి సింహాల ఉపవాసం, దానియేలు ఉపవాసం, రాజు ఉపవాసం. కాబట్టి ప్రియులారా గమనించాలి, ఆ సింహాల నోల మూయడానికి దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. ప్రియులారా చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. ప్రియులారా గమనించాలి,
కాబట్టి రాజుకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు. కాబట్టి నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన మనసులు ఎరిగినవాడు, మనిషి క్రియలు ఎరిగినవాడు, వారి తలంపులు ఎరిగినవాడు, వాళ్ళ ఉద్దేశాలు ఎరిగినవాడు. ప్రియులారా గమనించాలి, నీవు దేవుని కొరకు నిలబడిన వాడు అయితే కనుక పరిస్థితులు నిన్ను తలక్రిందులుగా చేసిన, ఎవరు నీ మీద విరోధంగా మరి ఆయుధాన్ని రూపించిన ఏ ఆయుధం వడదలుదని వాక్యం చెప్తుంది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథంలో. ప్రియులారా గమనించాలి, నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఒంటరివని భయపడవద్దు. అందరూ నీ మీద నింద్ర మోపుతున్నారని నువ్వు భయపడవద్దు. అందరూ నిన్ను వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారని నువ్వు భయపడవద్దు. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను విడిపించాలని దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఉన్నత స్థానంలో పెట్టాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ దానిని రక్షించినటువంటి దేవుడు నిన్ను కూడా రక్షించి తన సేవార్థమై తన యొక్క దేవునికి మహిమకరంగా దేవుడు నేను నిలబెట్టాలి అనే ఉద్దేశంతో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇక మీదట దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు పౌరుషంగా దేవుని కొరకు నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేయకమాను. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.